పవన్ కళ్యాణ్ గారు నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్ళి నేను అండగా ఉంటా అని చెప్తా ఉంటారు. మీరేమంటారు? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు అనుకుంటున్నావా? ఉండలేరండి, సాధ్యం కాదు, అవరోధం పని. ఉప ముఖ్యమంత్రి అయినా అయ్యా ఇంత టైం పట్టిద్దా? ఎంతో మంది చాలా అంతా కౌలు రైతులు ఎక్కువ, ఈ ఏరియా మొత్తం కౌలు రైతులే. ఇన్ని రోజులు ఇప్పుడు ఇంకో వారం చూడండి, మీరు చేయలేదు, ఇంకో వారం రోజులు పాతకు వచ్చేసిద్ది. ఇప్పుడు ఏం రూపాయి రాలేదు, అది బ్యాంకులు పడాలి, రావాలి, ఇవన్నీ చేయాలి. దాన్ని చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మొత్తం తెచ్చి పెట్టేసాం ఆల్రెడీ డబ్బు పంటకి. మీకు ఎలా ఏముందో చెప్పండి, మీరు కూడా చూస్తున్నారుగా, కనపడుతున్న విషయం కూడా. ఇప్పుడు మరి దానికి మాకు మేము సాయం చేస్తే ఇప్పుడు చేయాలి. ఏది ఇంతవరకు 10 రోజులు 12 రోజులు అవుతుందా చేసే. ఇటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, కోడూరు వెళ్ళారు, రైతులకి అండగా నేను ఉంటాను, మీరేం బాధపడమాకండి అని అంటున్నారు కదా. ఆయన మాట్లాడిన తర్వాత రైతులు ఏమంటున్నారు? ఆయన మాట చల్లదనుకుంటున్నామండి, ఆయన మాట అవ్వదు. అవదు. పైన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చెప్తే చంద్రబాబు గారు వినరంటావా? అవదండి. పవన్ కళ్యాణ్ గారు మాట చల్లదా? చల్లదండి, గ్యారంటీ చల్లదు, అవదు. ఆయన ఏం చేద్దాం అనుకున్నా ఆయన ఇది చేయలేదు. సరే, అండగా నిలిచే మనిషేనా పవన్ కళ్యాణ్? ఈ 16 ఎప్పుడన్నా జగన్ వచ్చిందంటే అండగా నిలబడ్డారా? నిలబడగలడు, కానీ ఎంతవరకు నిలబడగలడు? ఆయన ఒక ఏరియాకు, ఒక ప్రాంతానికి ఈ మొత్తం ఉండాలంటే చంద్రబాబు గారు చేయొద్దని చేతితో చేయాలి, కానీ జగన్ గారు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కదా పవన్ కళ్యాణ్. ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ముఖ్యమంత్రి పనితీరు ఎలా? పనితీరు వివరించాలంటే అసలైన అబ్బాయిలు చేయలేకపోతున్నాడు, ఆయన మాట దాటి రాలేదు. సరే, ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వమంటున్నారు, అన్నారే. అన్యాయం చేయలేదు, లేబర్ వాళ్ళకి న్యాయం చేశాడు. సుమారుగా దగ్గర నాకు 42,000 వచ్చాయి. మా ఆవిడికి 18,500, నాకు 13,500. నేను కౌలు కార్డు మీద డబ్బులు వచ్చాయి. ₹1,00,000 తీసుకుంటే వడ్డీ కూడా రద్దు. ఇప్పుడు కౌలు కార్డు మీద లోన్ లేదు, కౌలు కార్డులు కూడా డబ్బులు 7,000 వచ్చింది నాకు. సరే, ఏమన్నా సోమరిపోతాయా జగన్ హయాంలో? డబ్బులు తీసుకుని కష్టపడి పని చేసుకున్నాం. నా ఇల్లు చూద్దామని బాగు చేయించుకున్నా. ఇప్పుడు ఇల్లు ఇప్పుడు 20-30 ఏళ్ళ నుంచి కూడా చేయలేదు, బాగు చేయించుకున్నా. జగన్ హయాంలో సార్ ఇచ్చారు, వైద్యం వచ్చింది, అన్ని ఆరోగ్యంగా ఉన్నాం, చక్కగా మందులు బాగుంది సార్. బాగుందండి.